వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మత్తు పదార్థాల నియంత్రణపై సుల్తానాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయంలో ఏసీపీ అధికారుల ఆకస్మిక తనిఖీ. వరంగల్ మహానగరంలో శ్రీ భద్రకాళి దేవస్థానంలో 15 రోజుల పాటు జరిగే శాకాంబరి నవరాత్రి మహోత్సవంలో రంగారెడ్డి శంకర్పల్లి సమీపంలో రైల్వే ట్రాక్పై యువతి హల్చల్. నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ తనిఖీ చేసిన అదోని డివిజన్ సబ్ కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్తే, చదువుకునే స్టూడెంట్స్కు అధికంగా ఖర్చు చేసి కారు కొనుగోలు మరియు బైక్స్ కొనించడం వలన కలిగే నష్టాలు తెలియజేస్తూ దాని ప్రభావం వలన యువత కలిగే వాటిని వివరించి తల్లిదండ్రులు మరియు వారి పిల్లలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు మద్యం, గంజాయి, డ్రగ్స్కి దూరంగా ఉండాలని సూచించడం జరిగింది. బండికి నంబర్ ఏది? మీరు ఈ బండి మీద వచ్చారమ్మా? ఏమవుతారు మీరు? మీ అబ్బాయా? ఏ గుడికి వెళ్ళారమ్మా? ఆంజనేయ గుడికి వెళ్ళారు. ఓకే, రైట్, సంతోషం. ఓకే, నెంబర్ బోర్డు లేకుండా తిరుగుతున్నాడు అబ్బాయి, పర్వాలేదా? అవసరం లేదంటారా? ఎందుకమ్మా ఇంత పవర్ బైక్ ఇప్పుడు ఈ కుర్రోడికి అవసరమే ఉంది? ఏం చదువుతున్నాడు అబ్బాయి? ఏ ఇయర్? ఏనన్నా కంప్లీట్ అయిపోయి. ఏంటి గ్రూపు? ఈసీ. ఎలా చదువుతున్నా? ఎలా వస్తాయి మార్కులు? అన్నీ అయిపోయినాయి సబ్జెక్టులు? అన్నీ ఏమైనా ఉన్నాయి పెండింగ్? అన్నీ అయిపోయినాయా? బాగా చదువుతున్నాడా? బాగా చదివే కుర్రోడిని ఈ బైక్ వల్ల కుర్రోడు ఎంత అయింది బండిది? ఎంత అయింది? 1,30,000. మీరేం చేస్తారమ్మా? ఫాదర్ ఏం చేస్తారు? ఫాదర్ ఏం చేస్తారు? ఓకే, మనం మరి ఆ డబ్బులు దీనికి పెట్టే బదులు దేనికన్నా వాడుకుంటే ఉపయోగం కదా. మీ అమ్మగారికి మంచిగా ఆ 1,30,000 రూపాయలతో నువ్వు 30,000కి సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకుని ఆ 1,00,000 రూపాయలతోటి మంచిగా ఆవిడకి ఏదైనా ఒక గోల్డ్ చైన్, నీకేమో మంచి బండి ఇచ్చి తిప్పుతున్నారు, ఆవిడేమో రోల్డ్ గోల్డ్ వేసి తిరుగుతున్నారు ఆవిడ. అవునమ్మా? నీ ఆనందం కోసం నీకేమో 1,30,000 రూపాయల బైక్ సెకండ్ హ్యాండ్లో 1,30,000, ఆవిడేమో రోల్డ్ గోల్డ్ వేసుకుని నీ ఆనందం కోసం తిప్పుతున్నారు. కానీ ఇది ఆనందం అనుకుంటాం కానమ్మా, ఇలాంటి అంటే కంపెనీయే బ్యాన్ చేసేసి ఇక్కడ అంటారేమో, వాళ్ళు ఏముంది కనిపెడతారు. బట్ మనం ఎంతవరకు అవసరం అంతవరకే తీసుకోవాలా. ఇలాంటి బైకులు ఎక్కిన కానీ ఏమవుద్దంటే ఓవర్గా స్పీడ్ వెళ్ళాలనిపిస్తుంది, ఏదో ఒక తప్పు చేయాలనిపిస్తుంది, ఏదో ఒకటి వికృతి చేష్టలు చేయాలనిపిస్తుంది. మంచిగా చదివే కుర్రోళ్ళు కూడా చెడ్డగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కుర్రోడికి లేకపోయినా ఇంకో కుర్రోడు ఎవడో తయారవుతాడు. కనీసం మీ అమ్మగారిని ఇక్కడ ప్రశాంతంగా కూర్చోబెట్టుకోవడానికి అవకాశం ఉంది ఈ బండి మీద? ఉందా? ఎందుకే మరి? పోనీ ఈ బండితో నీకు ఎడ్యుకేషన్లో నీకేమన్నా యూస్ఫుల్గా ఉందా? దీనివల్ల నాకు మార్కులు బాగా వస్తున్నాయి అని ఏమైనా ఉందా? వస్తాయా? పోతాయి ఇంకా. ఎందుకంటే ఈ బండి ఉన్నా కాబట్టి మనం పిచ్చి తిరుగులు తిరగాలనిపిస్తూ ఉంటుంది. ఇది కరెక్ట్ కాదమ్మా, కరెక్ట్ కాదు. మీరు ఎంతో కష్టపడుతున్నారు, మీ వారు కష్టపడుతున్నారు. మీ కష్టాన్ని ఈ బండి మీద పోసేసి ఈ బండి మీద ఈ కుర్రోడిని తిప్పి రేపు పొద్దున ఆ అబ్బాయి లైఫ్ రిస్క్ వస్తుంది. మార్పిచ్చేయండి. మీకు బండి అవసరం అనుకుంటే 30,000-40,000తో స్కూటీ ఏదైనా కొనివ్వండి, అవసరానికి అంతే. ప్రస్తుతానికి ఏం అవసరం. ఆ కుర్రోడు నువ్వు బాగా చదివించావు అనుకో, మెర్సిడీస్ బెంజ్లో తిప్పుతాడు, నేను బెంజ్ కార్లో తిప్పుతారు కూడా, ఏం లేదు, తప్పేం లేదు. స్తోమతతో సంబంధం లేదు, కష్టపడి చదివిస్తే చాలు. చిన్న మధ్యతరగతి ఇంకా చిన్న స్థాయి వాళ్ళు కూడా పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్నారు. ఓకేనా? తల్లిదండ్రులు కష్టపడుతున్నారు కదా, వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి మనం అది మిస్యూజ్ చేయకూడదు. ఇది మిస్యూజ్ అంటారు దీన్ని. ఆవిడ ఎంత కష్టపడుతుందో చిన్న స్థాయిలో, ఆవిడ మెడలో రోల్డ్ గోల్డ్ వేసుకుని తిరుగుతూ ఉన్నారు, నువ్వేమో మంచి కాస్ట్లీ బైక్ వేసుకుని తిరుగుతూ ఉన్నావు. ఇది అవసరమా నీకు? ఏమా అవసరం కాదు. ఎందుకు చూసావు? ఈ బండి ఎక్కిన కాబట్టి నీ హెయిర్ స్టైల్ మారిపోయింది, నీ గడ్డం స్టైల్ మారిపోయింది, అన్నీ మారిపోతాయి.
నీ మైండ్ కూడా మారలేదని నేను అనుకోవట్లేదు, నీ మైండ్ కూడా మారిపోయి ఉండొచ్చు. కనీసం ఇదన్నా మారిస్తే మన వేషధారణ కూడా మారితే చదువు మీద వస్తుంది. నువ్వు చదివి బాగా సెటిల్ అయితే ఇది కాదు, ఇంకా నువ్వు మంచి మంచి తీసుకోవచ్చు. మీ అమ్మగారిని పక్క సీట్లో కూర్చోబెట్టుకుని అలా తిరగవచ్చు నువ్వు. ఇప్పుడు చెప్పు నెంబర్ సంగతి ఏంటి? ఇంకా అవకాశం ఉండదు. ఒకసారి మీరు పట్టుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాక నెంబర్ లేకుండా మీరు సిటీలో ఇష్టానుసారం తిరిగి. మరి హెల్మెట్ ఏది అమ్మా? నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఓకే, నీకు హెల్మెట్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, బండికి నెంబర్ లేదు, మరి ఏముందని మీరు రోడ్డు మీద తిరుగుతున్నారమ్మా? ఎవరినో మీ తాలూకా ఎవరినో గుద్దేసి వెళ్ళిపోతారో, నెంబర్ ఉండదు బైక్. ఏ నెంబర్ మీద మీరు కంప్లైంట్ ఇస్తారు? కెమెరాలు చూస్తే దొరుకుద్దా నెంబర్ లేనప్పుడు? సో ఇప్పుడు అర్థమవుతుందా మీరు చేసిన నేరం ఏంటనేది? నెంబర్ ప్లేట్ తీసుకుని నా దగ్గరికి రావాలి. ఓకే, ఇప్పుడు అప్పటి వరకు బండి నా దగ్గరే ఉంటుంది. నీకు ఎల్ఆర్ ఉంటే ఎల్ఆర్ తీసుకుని నా దగ్గరికి రావాలి. నీకు హెల్మెట్ ఉంటే హెల్మెట్ కూడా తీసుకుని నా దగ్గరికి రావాలి. అప్పుడు బండిని పంపిస్తాను. అమ్మగారిని ఈ లోపు ఆటో ఎక్కించి జాగ్రత్త ఇంటికి పంపించి దింపేసిరా నువ్వు. ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తే నిన్న మొన్న గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నేను నిధులు తెచ్చామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్ చెన్నం మధు అన్నారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎందుకు మాట 2-3 సార్లు ఒకసారి కాదు, ఒకసారి ఎక్కువ కావాల్సుకొని అనేది అంతా ఇవ్వండి. నిలబడి పట్టుకున్నాం. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న జరిగినటువంటి మున్నూరు కాపు సంక్షేమ భవనం ప్రారంభోత్సవం రోజు ఏమి చేయని కాంగ్రెస్ నాయకులు అన్నీ తామే చేసినట్టు వాళ్ళు చెప్పిన దాన్ని విని మేము ఆ రోజు మా ప్రియతమ నేత మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దాసం వినయ్ భాస్కర్ గారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించి ఆ రోజు మన మున్నూరు కాపుల 40 సంవత్సరాల కళని సాకారం చేయడం కోసం ఆయనే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 5,55,00,000 నిధులు తీసుకొచ్చినట్టు జీవో కాపీ. ఇది ఏమి వారు చెప్పకుండా అలాగే ఆ భవన నిర్మాణానికి పర్మిషన్ కోసము ఆడ కూడా మాస్టర్ ప్లాన్లో ఒక రోడ్డు ఉండే, ఆ స్థలంలో మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంటే ఆనాటి మన మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారిని ఒప్పించి ఆ మాస్టర్ ప్లాన్ నుంచి ఆ రోడ్డు తొలగించి అలాగే పర్మిషన్ కోసము సుమారు 75,05,00,000 రూపాయలతోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు నిధులు తీసుకొచ్చి ప్రారంభం పనులకు శంకుస్థాపన చేసినట్టుగా ప్రముఖ వార్తాపత్రికల్లో చూశాను. అదేవిధంగా చోటామోటా నాయకులైన తన అనుచరగణంతో ప్రెస్ మీట్లు పెట్టించి దాసం వినయ్ భాస్కర్ గారి మీద అవాకులు చెవాకులు వేలడాన్ని చూసి మనసు కలత చెంది ఈ వేదిక ద్వారా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన
మీడియా ద్వారా మా కుల బంధువులకు కుల బాంధవులకు ప్రపంచానికి నిజాలు తెలియజెప్పే ప్రయత్నమే ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం. ఆనాడు రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలో రాజకీయ చైతన్యం కలిగిన మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని బీసీ లెక్కల లోపల తక్కువ చేసి చూపెట్టిండు. 25 లక్షల మంది మున్నూరు కాపు బిడ్డలను చంపివేసిండు ఆయన లెక్కలల్లా. అట్లాంటి మున్నూరు కాపు ద్రోహితో చేతులు కలిపి మీ అగ్రకుల అహంకారాన్ని చూపెట్టుకుంటూ ఈరోజు పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా బీసీల ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నదని చెప్పి బీసీల ఉద్యమానికి ఎక్కడ ఈ మున్నూరు కాపులు నాయకత్వం వహిస్తారో మా రెడ్డి వెలమ కమ్మ సామాజిక వర్గం కూసాలు ఎక్కడ కదులుతాయో అని చెప్పి ఈ బీసీ లోపల పెద్ద ప్రాతినిధ్యం వహిస్తున్న మున్నూరు కాపు కులంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు నువ్వు ముఖ్యమంత్రి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పని చేసినాం కాబట్టి బాజాప్తుగా చెప్పుకుంటున్నాం, గల్లా ఎగిరేసి చెప్పుకుంటున్నాం. నువ్వు సొంతగా ఏదన్నా పని చేస్తే దాన్ని చెప్పుకో, అంతేగాని మంది చేసిన పనులను నువ్వు చేసినా అని చెప్పుకుంటే రాజేందర్ రెడ్డి ఇది నీకు తగదు. మరొకసారి హెచ్చరిస్తున్నాం నిన్ను మా కులం తరపున. రంగారెడ్డి శంకర్పల్లి సమీపంలో రైల్వే ట్రాక్పై యువతి హల్చల్. రైల్వే ట్రాక్పై కారు నడిపి హంగామా. స్థానికుల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించగా చాక్తో బెదిరింపులు. అలాగే ట్రాక్పై కార్ డ్రైవ్ చేస్తూ వెళ్లిన యువతి. గేట్ నెంబర్ 20 నాగులపల్లి నుంచి శంకర్పల్లి వైపు వెళ్తున్న యువతి. కారును ట్రాక్ నుంచి తప్పించిన శంకర్పల్లి పోలీసులు. శంకర్పల్లి పోలీసుల అదుపులో యువతి. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి దోమలపెంట వద్ద బ్రేకులు ఫెయిల్ అయి అదుపు తప్పి బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్ బస్ పలువురికి స్వల్ప గాయాలు. హైదరాబాద్ నుండి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వాడు ఆడ గుద్దిన పైన గుద్దిన అప్పుడు ఆనే ఉన్నారు. అబ్బా రాత్రి చూస్తా అతను వస్తా ఉండు. అయ్యా సీఎం మాకేది రుణమాఫీ. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఫ్లెక్సీలు పెట్టి రుణమాఫీ చేయమని వేడుకుంటున్న రుణమాఫీ కాని రైతులు. గౌరవ ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసినామని చెప్పారని మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు అనడానికి మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఉన్నటువంటి వందలాది మంది రైతుల యొక్క సాక్ష్యాలతో సహా మేము ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఆర్భాటంగా చేసినటువంటి ఏదైతే ఈ రుణమాఫీ ప్రక్రియ ఏదైతే ఉన్నదో మీరు ఆనాడు 2 లక్షల రూపాయలు పరిగెత్తుకొని వెళ్ళండి, 2 లక్షల రూపాయలు తీసుకొచ్చుకోండి అని చెప్పారు. చాలామంది రైతులు 2 లక్షల రూపాయల రుణం తీసుకొచ్చుకున్న తర్వాత మీరు రుణమాఫీ చేసే సమయానికి అది వడ్డీ రూపంలో 2,10,000, 2,05,000 ఇట్లా అయింది. కాబట్టి 2 లక్షల పైన ఉన్న వాళ్ళను అనర్హులుగా జాబితాలో పెట్టి ఇవాళ వాళ్ళ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేశారు మీరు. ఇది ఇంతవరకు సబబు కాదు. దయచేసి ఆలోచించండి. కొద్దిమంది రైతులై మాత్రమే మీరు రుణమాఫీ చేసి మీరు ఏదో ఆర్భాటం చేశామని చెప్పని రైతుల పండగం చేసుకోవాలని చెప్పని గ్రామ పంచాయతీ కార్యాలయాల దగ్గర మీరు రుణమాఫీ చేసిన రైతుల ఫ్లెక్సీలు ఎట్లయితే పెట్టారో
ఇవాళ అటువంటి మా రుణమాఫీ కానటువంటి రైతులు వాళ్ళు కూడా నిరసన రూపంలో చెప్పి అయ్యా సీఎం సారు మాకేది రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వమా మేమేం చేసినాం మీకు పాపం అని చెప్పని ఇవాళ రైతాంగం ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిలబడి వాళ్ళ యొక్క భార్యని మీకు వినిపిస్తున్నది. ఆ రుణమాఫీ కాని వాళ్ళ లిస్టును కూడా ఇక్కడ ప్రదర్శించబడుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులారా మంత్రులారా ఆలోచన చేయండి. ఈ కొద్దిపాటి మంది రైతులను కూడా మీరు కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకుంటారేమనేటువంటి ఒక ఆశతోటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క గోడును వెళ్ళబోసుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఆలోచన చేసి మిగతా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని చెప్పారని ముగిలిపేట రైతాంగం పక్షాన మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీ దౌలూరి దొరబాబు హాజరయ్యారు. జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ వినియోగం లేని రాష్ట్రంగా మార్చడంలో అందరూ భాగస్వాములు కావాలని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రామగుండం సిపి అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు గోదావరిఖన్ 1 టౌన్ సీఎం ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు.
రహిత రాష్ట్రంగా చేయాలనేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో భాగంగా తెలంగాణ పోలీస్ మేము దీంట్లో పూర్తిగా భాగస్వాములమై పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ లాస్ట్ 1 వీక్ నుంచి చేయడం జరుగుతుంది. రకరకాలైన ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు రామగుండం కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్కూల్ గోదావరికని పట్టణంలోని స్కూల్ విద్యార్థులతో ఒక చిన్న ర్యాలీ తీసి ఈ యొక్క మానవహారం ఏర్పాటు చేసి పిల్లల లోపల మాదక ద్రవ్యాల గురించిన ఒక అవగాహన కల్పించి వారిని ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాల్సిన విధంగా కోరి వాళ్ళ లోపల అవేర్నెస్ కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ. అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్దన్ నిర్మాతగా తూలిక తనిష్ క్రియేషన్స్ పథకంలో రూపొందిన పోలీస్ వారి హెచ్చరిక టీజర్ను తన కార్యాలయంలో సుధీర్ బాబు ఆవిష్కరించారు. ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీకాంత్ సినిమాటోగ్రాఫర్స్గా పనిచేయగా గజ్వెల్ వేణు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శివ శార్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. కాగా నేడు నవదళపతి సుధీర్ బాబు చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ విడుదల కావడం జరిగింది. ఈ సందర్భంగా నవదళపతి సుధీర్ బాబు మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతున్న బెల్లంపల్లి ఎక్స్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతుందనడానికి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఒక సంఘటన జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏ విధంగానైతే ఈ దుర్భిష్టమైనటువంటి పాలన జరుగుతున్నదో, అవినీతి పాలన జరుగుతున్నదో అట్లాగే రాష్ట్రమంతా కూడా అన్ని నియోజకవర్గాలలో జరుగుతున్నది. దాంట్లో ముఖ్యంగా బెల్లంపల్లిలో మరి ఏ విధంగా జరుగుతుందో, మరి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఈ బెల్లంపల్లి టౌన్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టడం జరిగింది గత ప్రభుత్వంలో. మొట్టమొదటిగా 2 కోట్ల రూపాయలతోని 2018లో అమౌంట్ శాంక్షన్ చేసి మేము ఆనాడు మార్కెట్ మొదలుపెట్టి 2021లో ఇంకొక 2 కోట్ల రూపాయలు మంజూరు చేసి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు వినోద్ గారి నాయకత్వంలో మరి అక్కడ కట్టినటువంటి కూరగాయల మార్కెట్లో అర్హులైనటువంటి వ్యక్తులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు భారతి హోలికేర్ గారు వారు కమిషనర్ గారు ఉండి వాళ్ళందరినీ పిలిపించి అక్కడ 30-40 సంవత్సరాల నుంచి ఎవరైతే కూరగాయలు అమ్ముకుంటున్నారో, సామాన్ అమ్ముకుంటున్నారో వాళ్ళందరినీ పిలిచి మీ అందరికీ మేము ఇస్తామని చెప్పి ఆనాడు మేము మాట ఇవ్వడం జరిగింది. మాట ప్రకారం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా మరి మేము రిక్వెస్ట్ చేసినాం. కానీ ఆ విధంగా కాకుండా ఏదైతే బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ గారి అనుచరులైనటువంటి మరి స్థానికంగా మున్సిపల్ మాజీ చైర్మన్ గారు కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, వాళ్ళ బంధువుల పేర్లు మరి ఒక 5గురి పేర్లను మరి దాంట్లో ఇరికేయడం జరిగింది. మార్కెట్కు ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులను మరి దాంట్లో లాటరీ పేరు మీద మరి వాళ్ళు ఇవ్వడం జరిగింది. లాటరీ కూడా ఏ విధంగా తీసిండ్రంటే క్లియర్గా దీంట్లో మీకు వీడియోలో కనబడుతున్నది. వాళ్ళు జేబులో చిట్టీలు పెట్టుకొని జేబుల నుంచి తీసి కమిషనర్ గారు దాంట్లోకి వెళ్ళి తీసినట్టు యాక్షన్ చేసి మన ఆనాడు ఈ పేర్లను చదవడం జరిగింది. ఇది మరి వీడియో రికార్డు కూడా మరి పత్రికాముఖంగా మరి మీకు అందిస్తున్నాం. మరి జిల్లా కలెక్టర్ గారి సమక్షంలోనే ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు ఇక్కడ సిబ్బంది మరి ఇంత అవినీతికి పాల్పడితే జిల్లా కలెక్టర్ గారి సమక్షంలోనే జరిగితే మరి మేము ఇంకెవరికి చెప్పుకోవాలో ఒక్కసారి ఆలోచన చేయమని మేము అడుగుతున్నాం. జిల్లా కలెక్టర్ గారు దీన్ని 4 సార్లు వీళ్ళందరూ చెప్పడం జరిగింది. మాకు అన్యాయం జరుగుతుంది సార్, మరి మేము 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాము. గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు మాకు మాట ఇచ్చారు మీరు మాకు ఇవ్వాలని అంటే వాళ్ళని బయటకు పంపించేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చడానికి ప్రయత్నం జరుగుతున్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ మార్కెట్ను కట్టడం లోపల కాంగ్రెస్ ప్రభుత్వంది ఒక్క పైసా కూడా లేదు. ఇవాళ వినోద్ గారు 1.5 సంవత్సరం అయింది, ఇక్కడ గెలిచి 1.5 సంవత్సరం అయింది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా వారు తీసుకొచ్చినటువంటి సందర్భం లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు బాగా చెప్తున్నారు, వినోద్ గారు వచ్చేసి ఇక్కడ చాలా అభివృద్ధి చేసిందని చెప్తున్నారు. కానీ నేను మొత్తం కూడా మళ్ళీ ఒక పత్రికా సమావేశంలో
మరి అప్పుడు తీసుకొచ్చినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులని మాడిఫికేషన్ చేసి ఇప్పుడు నడిచే పార్కులు అన్నిటి కూడా కొబ్బరికాయ కొట్టిరే తప్ప ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరైనటువంటి ఒక్క వర్క్ కూడా లేదని చెప్పేసి పత్రికాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మాత్రం మా సోదరి మరి మున్సిపల్ చైర్మన్ గారు మొన్న శ్వేత గారు మాట్లాడుతున్నారు, మా వినోద్ గారు చాలా అభివృద్ధి చేస్తున్నారు, లేకపోతే ఇక్కడ పట్టాలు ఇప్పడానికి చాలా ప్రయత్నాలు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.